శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టుపై అధికారిక ప్రకటన వెలువడింది. జానీని అరెస్ట్ చేసినట్లుగా రాజేంద్రనగర్ డీసీపీ తెలిపారు. గోవాలో అరెస్ట్ చేసిన ఆయన్ను అక్కడి కోర్టులో హాజరుపరిచినట్లుగా తెలిపారు డీసీపీ. గోవా నుంచి ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా చెప్పారు. జానీపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీస్ స్టేషన్ కు జానీ మాస్టర్ ను తీసుకువస్తున్నారు. కొరియోగ్రాఫర్ జానీ భార్య ఆయిషా మీడియాపై చిందులు వేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయిషా మీడియాపై చిందులు తొక్కారు. జానీని పిఎస్ కు తీసుకువచ్చారని షేక్ కాల్తో ఆయిషా వెళ్లారు. ఈ క్రమంలో ఆమెను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై చిందులు వేశారు. ఆమె మీపై కేసులు పెడతానంటూ జానీ భార్య బెదిరించారు. మరోవైపు జానీ భార్య కూడా తనపై దాడి చేసిందని బాధితురాలు ఆరోపించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, ఏం జరుగుతోంది జానీ మాస్టర్ కేసు విషయంలో? అనుశ్రీ, జానీ భాషను ఎట్టకేలకు నార్సింగ్ పోలీసులు ఎస్ఓటీ బృందాలు గోవాలో అరెస్ట్ చేశాయి. గోవా నుంచి అక్కడ న్యాయస్థానం ముందు హాజరుపరిచి కూడా మరి కాసేపట్లో హైదరాబాద్ నార్సింగ్ పిఎస్ కు తరలించబోతున్నారు. రోడ్డు మార్గంలో ప్రస్తుతం జానీ భాష కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఒక బాధితురాలికి సంబంధించిన ఫిర్యాదు మేరకు కూడా ఇప్పటికే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పిఎస్ కు బదిలీ చేసిన నేపథ్యంలో మైనర్ గా ఉన్నప్పుడే 2020లో ముంబైలో మైనర్ గా ఉన్నటువంటి ఒక మరో కొరియోగ్రాఫర్ పైన అత్యాచార ఘటనకు సంబంధించి కూడా ఫోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లో అతన్ని ఫోక్సో కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. ఏదైతే ఉప్పర్పల్లిలో ఉన్నటువంటి ప్రత్యేక న్యాయస్థానానికి సంబంధించిన న్యాయమూర్తి నివాసంలో రాత్రి అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అతన్ని పోక్సో కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఒకసారి ఇతనిపైన ఉన్న కేసుకు నమోదు సంబంధించి చూసినట్టయితే మైనర్ గా ఉన్నప్పుడే అత్యాచారం జరిగినటువంటి ఆధారాలు కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా పోలీసులు చాలా కీలకంగా 15 కేసు నమోదయ్యి 6 డేస్ అవుతున్నప్పటికీ కూడా క్షుణ్ణంగా కేసును పరిశీలించారు. సఖీ టీంతో పాటు మహిళా పోలీసులు, మరోపక్క పూర్తి స్థాయిలో కూడా నార్సింగ్ పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతనే ఎట్టకేలకైతే అతన్ని పలు రకాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మొన్న లడఖ్లో ఉన్నాడు, బెంగళూరులో ఉన్నాడు, తాజాగా నిన్న రాత్రి గోవాలో ఉన్నట్టుగా సమాచారం అందడంతో కూడా హుటాహుటిన 4 బృందాలు గోవాకు చేరుకొని కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే అక్కడ కోర్టులో హాజరుపరిచారు. మరి కాసేపట్లో నార్సింగ్ పిఎస్ తరలించబోతున్నారు. అయితే ప్రస్తుతం చూసిన మన క్రైమ్ నెంబర్ 1371/2024 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 376 క్లాస్ 2 క్లాస్ 1 క్లాస్ ఎన్ కింద కూడా అంటే అత్యాచార ఘటనకు సంబంధించి ఆ సెక్షన్ యాడ్ అవుతుంది. 506 సంబంధించి కూడా బెదిరింపులకు సంబంధించినటువంటి కేసు కావచ్చు. మరోపక్క 323 కింద కూడా దాడి చేసిన అంశానికి సంబంధించి ఇదంతా పక్కన పెడితే ప్రధానంగా ఈ కేసులో ఫోక్సో యాక్ట్ సంబంధించి ఒక మైనర్ గా ఉన్నటువంటి వ్యక్తి పైన అత్యాచార వేధింపులకు సంబంధించి పెట్టేటువంటి అత్యంత నేరం దీంట్లో ఉంటుంది. దాదాపు 7 సంవత్సరాలకు పైగా అంటే అవసరమైతే నేరాన్ని బట్టి కూడా నేరం చేసినటువంటి తీరుని బట్టి కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవసరం, లైఫ్ కూడా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. 7 సంవత్సరాల పైన శిక్ష పడే అవకాశం నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ వచ్చే అవకాశం ప్రస్తుతం జానీ భాషకు లేదని చెప్పాలి. కాబట్టి పోలీసులు ఎలాంటి నోటీసులు లేకుండా మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఈ కేసులో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం. కాబట్టి పోలీసులు ఎట్టకేలకైతే ఫోక్సో యాక్ట్ యాడ్ చేశారు. ఆ తర్వాత నేరుగా ఎలాంటి నోటీసులు లేకుండా ఎక్కడున్నాడో పట్టుకొని మరీ అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలిస్తా ఉన్నారు. మరి కాసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరుపరచబోతా ఉన్నారు. ఇక ఫోక్సో యాక్ట్ సంబంధించినటువంటి కేసులోనే మాత్రమే అతన్ని రిమాండ్ చేయబోతా ఉన్నారు. అత్యాచారంతో పాటు మైనర్ బాలిక పైన చేసినటువంటి ఈ హరాస్మెంట్ కి సంబంధించి కూడా ఈ కేసు నమోదవుతుంది. ప్రధానంగా దీంట్లో మరికొన్ని అంశాలకు సంబంధించి కొన్ని మహిళా సంఘాలతో పాటు ఇతరులు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదైతే అతడు చేసినటువంటి ఈ మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని చేసినటువంటి వ్యవహారం పైన కూడా మరో కేసు నమోదు చేయాలని డిమాండ్ వినిపిస్తా ఉంది. ఒక అత్యాచారంతో పాటు ఫోక్సో యాక్ట్తో పాటు మరోపక్క లవ్ జిహాదీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. కేవలం ఈ బాధితురాలు ఒకళ్ళేనా, అంతకుముందు జరిగినటువంటి మ్యారేజ్ విషయంలో కూడా అతను మతం మార్చుకొని మరో డాన్సర్ని పెళ్లి చేసుకున్న నేపథ్యానికి సంబంధించి కావచ్చు, ఇంకా ఎంతమంది బాధితులు జానీ భాష వలలో పడ్డారు, ఎంతమంది వలలో చిక్కారు, దానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా డిమాండ్ వినిపిస్తా ఉన్నాయి. రాజా సింగ్ ఒక వీడియో ప్రకటన విడుదల చేస్తూ కూడా మొత్తం బాలీవుడ్కే కలంకం తెచ్చే విధంగా
జానీ భాష వ్యవహారం ఉంది. అతను పూర్తి స్థాయిలో కూడా మరోసారి అవకాశాలు రాకుండా కూడా కఠినంగా శిక్షించాలి పోలీసులు. పూర్తి స్థాయిలో అతను వెనకాల జరిగినటువంటి ఈ తతంగాన్ని మొత్తాన్ని కూడా బయటికి తీయాలంటూ కూడా డిమాండ్ చేసిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో జానీ భాష నార్సింగ్ పోలీసు చేరుకుంటారు. ఆ తర్వాత నేరుగా ఫోక్సో కోర్టులో సంబంధించిన న్యాయమూర్తి ముందు అతన్ని హాజరుపరచబోతున్నారు. థ్యాంక్ యూ వాసు.